ఆత్మనాలో నివసింపచేయుమయా జీవింపచేయుము నీ ఆత్మనాలో నీ ఆత్మనాలో నివసింపచేయుమయా జీవింపచేయుము నీ ఆత్మనాలో ఆత్మ పరిశోధకుడా నా ఆత్మ రక్షకుడా నీ ఆత్మనాలో నివసింపచేయుమయా ఆత్మ పరిశోధకుడా నా ఆత్మ రక్షకుడా నీ ఆత్మనాలో నివసింపచేయుమయా సమాధానమైన ఆత్మ బలహీనత చూచి సహాయము చేయు ఆత్మ జీవమునిచ్చు ఆత్మ సమాధానమైన ఆత్మ బలహీనత చూచి సహాయము చేయు ఆత్మ ఆత్మ పరిశోధకుడా నా ఆత్మ రక్షకుడా ఆత్మనాలో నివసింపచేయుమయా ఆత్మ పరిశోధకుడా నా ఆత్మ రక్షకుడా నీ ఆత్మనాలో నివసింపచేయుమయా యేసయ్యా నీ ఆత్మ నాలో నింపుమయా కపటం లేని నీ ఆత్మతో కనికరము కలిగి నన్ను నడిపించు నా యేసయ్యా నా ఆత్మ పరిశోధకుడా నా ఆత్మ సంరక్షకుడా నీ ఆత్మతో నన్ను నడిపించు నా యేసయ్యా కపటము లేని ఆత్మ కనికరము ఉన్న ఆత్మ శరీర క్రియలు జయించుటకు శక్తినిచ్చు ఆత్మ కపటము లేని ఆత్మ కనికరము ఉన్న ఆత్మ శరీర క్రియలు జయించుటకు శక్తినిచ్చు ఆత్మ ఆత్మ పరిశోధకుడా నా ఆత్మ రక్షకుడా ఆత్మనాలో నివసింపచేయుమయా ఆత్మ పరిశోధకుడా నా ఆత్మ రక్షకుడా నీ ఆత్మనాలో నివసింపచేయుమయా క్షమించు ఆత్మ దీర్ఘశాంతము గల ఆత్మ నా మనసును నూతనముగా పుట్టించు ఆత్మ క్షమించు ఆత్మ దీర్ఘశాంతము గల ఆత్మ నా మనసును నూతనముగా పుట్టించు ఆత్మ ఆత్మ పరిశోధకుడా నా ఆత్మ
పరిశోధకుడా ఆత్మరక్షకుడా. అన్నం వండేటప్పుడు 2 పూట్ల పిరికిడి బియ్యం పక్కన పెట్టేది, కొంచెం కందిపప్పు, కొంచెం చింతపండు. సో తను వంట చేసే ఎవ్రీ డే అది తీసి పక్కన పెడుతూ వస్తుండేది. మంత్ ఎండ్ కంటే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ అంతా మాకు మేము చదివినంతా చిన్న చిన్న టౌన్లలో, సిటీస్లో, చిన్న టౌన్లలో. సో ఆ చుట్టుపక్కల విలేజెస్ నుంచి దైవజనులు సైకిళ్ళ మీద వచ్చి వాక్యం చెప్తుండేవాళ్ళు. సో ఒక్కొక్క నెల ఒక్కొక్క కుటుంబానికి ఆమె గ్రోసరీస్ అన్ని సప్లై చేసేది. ఆ రోజు మా అమ్మ తీసిన పిరికిడి బియ్యం ఈరోజు మేము అనుభవిస్తున్న ఐశ్వర్యం. సో ఇది మాది కాదు.